నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ టీడీపీలో ప్రక్షాళన అనేది ఏమైనా మొదలయ్యిందా? అధినేత నియోజకవర్గాల వారిగా ఫోకస్ పెడుతూ ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు, ఎక్కడ పార్టీని పట్టించుకోవట్లేదు, ఎక్కడ తమ సొంత లాభం కోసం పనిచేస్తున్నారు అన్న అంశాలను బేరీజు వేసుకొని నేతల్ని మెల్లిమెల్లిగా పక్కకు తప్పిస్తున్నారా అని అంటే ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే అవుననే సమాధానం వస్తుంది. దీనికి ఆజ్యం పోస్తూ పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్కు సంబంధించి ఏ కమిటీలోనూ ఉంచకుండా ఆయనను పక్కన పెట్టడము అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, కొంత మంత్రివర్గ విస్తరణలో ప్రక్షాళన ఉండబోతున్న నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన వ్యక్తిలో నల్లారి కిషోర్ కుమార్ గారు ఒకరు. అంటే మన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ గారి స్వయాన సోదరుడు ఆయన. మరి ఈ నేపథ్యంలో ఆయనను ఏ కమిటీలో ఉంచకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఇంకొక నెల అయితే 2 years కొంత దూకుడు పెంచేందుకు కూటమి సమాయత్తమవుతోంది. అందులో టీడీపీ తన క్యాడర్ను మరింత బలం పుంజుకునేలాగా, బలం పెంచుకునేలాగా, అటు పనిచేసే కార్యకర్తకు పెద్దపీట వేసేందుకు సమాయత్తం అవుతుందా అని అంటే కొన్ని చేంజ్ ఓవర్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. మరి పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ గారిని ఏ కమిటీలో తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? పీలేరులో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కమిటీలు మొన్న వేశారు. అన్ని రకాల కమిటీలు, పొలిట్ బ్యూరోతో సహా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని ఎంపిక చేసుకున్న కమిటీ కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు, మన పొలిటికల్ జేఏసీ కావచ్చు, లేకపోతే పొలిట్ బ్యూరో కావచ్చు, ఇట్లా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ కార్యవర్గాలు ఏవైతున్నాయో ఏ ముఖ్య కార్యవర్గంలో కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం కల్పించాల. ఆయన మొట్టమొదటిసారి గెలిచి శాసనసభలోకి అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన 8,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొన్న 26,000 ఓట్ల ఆధిక్యతతో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారి మీద ఆయన గెలిచారు. దశాబ్దాల తరబడి చింతల నల్లారి 2 కుటుంబాలకి కూడా వైరం ఉంది, రాజకీయ వైరం ఉంది. అంత క్రితం వాయిల్పాడు అనే నియోజకవర్గం ఉండేది. ఆ నియోజకవర్గంగా వీళ్ళ రాజకీయ కార్యకలాపాలు కొనసాగాయి. వీరి తండ్రి ఎవరైతే ఉన్నారో నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా పోటీ పడినటువంటి నేత. అయితే 85 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మరణానంతరం 89లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారి గెలిచి శాసనసభలకు అడుగుపెట్టారు. అలా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 పర్యాయాలు, చింతల రామచంద్రారెడ్డి గారు 2 పర్యాయాలు చేసినటువంటి శాసనసభ నియోజకవర్గం వాయిల్పాడు 2009లో రద్దయి పీలేరు నియోజకవర్గంగా ఏర్పడింది. పీలేరులో కలిసిపోయింది కొంత భాగం. పుంగనూరు, పీలేరులో ఉన్నటువంటి కొన్ని మండలాలు పుంగనూరులోకి రావడంతో పీలేరులో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు రావటం, ఈ 2 కుటుంబాలు చింతల నల్లారి ఈ 2 కుటుంబాలు పీలేరుకు రావటం జరిగాయి. వచ్చిన తర్వాత మీకు నాటి నుంచి 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. గెలిచి ఆయన స్పీకర్ అయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తదనంతర పరిణామాలలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడము మనందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర మంత్రి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నేతలలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యులు, ఖచ్చితంగా పేర్కొనదగినటువంటి వారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. ఆయన జయసమైక్యాంధ్ర అనే పార్టీని నెలకొల్పి ఆయన కూడా ఎన్నికలకు వెళ్ళిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన భాజపాలోకి, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశంలోకి రావటం, మొన్న ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయటం, ఓడిపోవటం, కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి పోటీ చేసిన రెండోసారి ఆయన రెండవ ఎన్నికలో ఆయన విజయం సాధించి మొదటిసారి శాసనసభలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లా నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని మంత్రివర్గం నుంచి తొలగించి ఈ ప్రాంతానికి చెందినటువంటి మరొక రెడ్డి నేతకి అవకాశం ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో మొదట వినిపించిన పేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరే. ఓకే, మన పలమనేరుకు చెందిన అమర్నాథ్ రెడ్డి గారి పేరు వినిపించినా అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి ఇప్పటికే చేసేశారు కాబట్టి ఖచ్చితంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అన్ని కమిటీల్లో నుంచి తప్పించడం, అట్లాగే నియోజకవర్గంలో కూడా ప్రాధాన్యత తగ్గించడం, ద్వితీయ శ్రేణి నాయకుల్ని, కొత్త తరం నాయకుల్ని తెలుగుదేశంలో ప్రోత్సహించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం జరుగుతోంది అనేటటువంటి ఒక చర్చకైతే
చర్చ అయితే అక్కడ నియోజకవర్గ స్థాయిలో జరుగుతోంది. ఓకే. నియోజకవర్గంలో కొన్ని మండలాల మీద, కొన్ని గ్రామాల మీద ఇప్పటికీ ఆధిపత్యం ఉన్నటువంటి కుటుంబం నిస్సందేహంగా. కాకపోతే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోకి తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే లోకేష్ గారు తనదైనటువంటి ఒక సరికొత్త వర్గాన్ని తయారు చేసుకుంటున్నటువంటి ఒక సమయం అన్నమాట. ఈ సమయంలో ఏంటంటే పూర్తిగా ఆయనకు అనుకూలురైనటువంటి వారు అన్ని సామాజిక వర్గాలలో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేటటువంటి వారికే ఆయన ప్రాధాన్యం ఇచ్చేటటువంటి పరిస్థితి. ఆ దిశగా ఏంటంటే టోటల్గా పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కిషోర్ కుమార్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ ఏదైతే వాళ్ళు అంచనాలు ఉంటాయో ఆ అంచనాలకు ఏ విధంగా అందుకోలేకపోతున్నాడు అనేటటువంటి ఒక భావనలోకి వచ్చి అన్ని కమిటీల్లో నుంచి తప్పించడం. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దాని నుంచి కూడా ఆయన తప్పించడం చూస్తుంటే ఏమవుతుందంటే అసలు మంత్రి పదవి ఇస్తారో ఎవరు అంటే ఆయన అభిమానులు మాత్రం మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి అన్ని కమిటీల్లో నుంచి తప్పించారని ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. అంతే కదా, రేపు పార్టీ బలోపేతం అవ్వాలి అని అంటే ఇప్పుడున్న నవతరాన్ని ఎంకరేజ్ చేయాల్సిందే. ఇంకా మీ టర్మ్ అయిపోయింది అని అన్నప్పుడు నెక్స్ట్ మీ జనరేషన్ వాళ్ళను, మీ వారసులను ఎలా తిప్పాలనుకుంటున్నారో పార్టీ ముందుకెళ్ళినప్పుడు. పైగా మనకు పక్క రాష్ట్రంలో తమిళనాడు ఫలితాలు మన మీద కావాల్సిన ఒత్తిడిని తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ అక్కడ ఏమైపోయిందంటే అటు స్టాలిన్ ఓడిపోవడంతో ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అంటే యంగ్ జనరేషన్ అక్కడ పోటీ పడుతుంది. ఇంకో తరాన్ని మనం చూడబోతున్నాం అన్నది అది ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ అలా ఆయనకే మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది లోకేష్. ఎందుకంటే పార్టీ బలోపేతం దిశగా ఇంకా ముందు వెళ్ళాలి కాబట్టి ఆయన తీసుకున్న తప్పలేదు అన్నట్టు ఆయనకే మద్దతు ఉంటుంది. చూద్దాం మరి ఇంకా ఎవరెవరి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంకా 10 రోజుల మహానాడు అంతే, 15 రోజులకు మహానాడులో ఇంకా ఏమేమి అనౌన్స్మెంట్స్ జరగబోతున్నాయి. ఇంకా పార్టీ ఎందుకంటే 2 years కూడా నెక్స్ట్ మంత్కి 2 years కూడా కంప్లీట్ చేసుకోబోతుంది కాబట్టి ఇంకా కొంత దూకుడుగా, అలాగే Super 6 ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కూడా ఒక్కొక్కటి చాలా పగడ్బందీగా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.